మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్లకు గురవుతున్నారు. దీనివల్ల సూసైడ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని దాటడానికి ఏదైనా మంత్రం ఉంటుందంటారా? అసలు డిప్రెషన్ దేనికోసం వస్తుంది అంటే, మొదట తన మీద తనకి నమ్మకం లేకపోవడం, తన శక్తి మీద తనకి నమ్మకం లేకపోవడం, ఆత్మ న్యూనతాభావం. రెండవది, తనని చాలా గొప్పగా ఊహించుకుంటూ తన దగ్గర పావలా ఉంటే 15 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ దానికి తగిన రెస్పాన్స్ లేదని అలా ఒత్తిడి పెరుగుతుంది. ఇది తప్పు. దాంట్లోంచి బయటపడాలి. ఒక ఉదాహరణ మనం అతను తీసుకోం. హనుమంతుడు ఉదాహరణ. అతని మతిమరుపు, ఇలా చెత్త మాటలన్నీ చెప్తారు. హనుమంతుడు చదివిన చదువు కానీ, అతని ట్రైనింగ్ కానీ, మిగిలిన వాళ్ళందరికీ ఒకళ్ళు ఇద్దరు దేవతలు వరాలు ఇచ్చారు. హనుమంతుడికి మొత్తం 33 కోట్ల మంది దేవతలు వరాలు ఇచ్చారు. సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. రాముడి లాంటి వాడు హనుమంతుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు. గుర్తింపు లేదు కిష్కింధలో అతనికి. ఎందుకో తెలుసా? రావణాసుడు ఏమన్నాడో తెలుసా? హనుమంతుడు వెతకడానికి వచ్చినప్పుడు సైన్యాన్ని పంపిస్తూ, ఒరే అబ్బాయిలు, నేను కిష్కింధ చాలాసార్లు వెళ్ళానురా, అక్కడ మయాదృష్ట హరయా పూర్వం చాలామంది వానరులను చూశాను, కానీ ఈ శాల్తీని ఎప్పుడు చూడలేదే. శాల్తీ అనలేదు, సంస్కృతంలో ఉందని. ఇప్పుడు చూడలేదే. మిగిలిన వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, ఇతను ఎప్పుడు చూడలేదు, ఇతను కొత్తగా తయారు చేసి. నీ కర్మ గాలిపోను అంటే హనుమంతుడికి ఉన్న టాలెంటు ఆ సమయం దాకా గుర్తుపట్టలేదు ఎవడు. ఏం చేస్తామండి? హనుమంతుడి కంటే గొప్పవాళ్ళం మనం. ఆలోచించండి. అలాంటి స్థితి. భీముడి లాంటి వాడు వంట చేసుకు బతకాల్సి వచ్చింది. అలాంటి మహానుభావుడు చేత ఒక్కొక్కసారి మనకి ప్రతిభ ఉంటుంది. ప్రతిభ ఉన్న గుర్తింపు ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత మనం తక్కువ అనుకోక్కర్లేదు. అంచేత మనము ఎదుగుతూ వెళ్ళడమే. ఎందుకంటారా? ప్రపంచంలో అడవి లోపల చెట్లు రకరకాలు ఉంటాయి. ఒక చెట్టు ఉంటుంది, పక్కని చిన్న చిన్న పువ్వులు పరిమళం అంతా వ్యాపిస్తుంది. ఇంకో చెట్టు అన్ని ముళ్ళే ఉంటాయి అక్కడ. ఏం ప్రయోజనం అది? కానీ చెట్టుకున్న గొప్పతనం పోలేదు కదా. ఇదే స్థితి మనకు అలవాటు చేసుకుంటే ముందు ఆ డిప్రెషన్ నుంచి బయటికి వెళ్తాం తప్పకుండా. అయితే మార్గం ఏమిటి? దానికి 2 మార్గాలు ఉన్నాయి. కొంచెం చిటికెడు ఉప్పు, రాళ్ళ ఉప్పు చేతిలో తీసుకుని పొద్దున్న మొహం కడుక్కునే ముందే అద్దంలోకి చూస్తూ ఈ చిటికెడు ఉప్పు అరచేతుల్లో వేసుకుని రాపాడించుకోవడం. అద్దంలోకి కంటిరెప్ప వేయకుండా చూడాలి ఒక 6 నిమిషం. రాపాడిస్తే చేయి వేడెక్కిపోతుంది. అది దులిపేసుకోవడం, చేయి కడిగేసుకుని మొహం కడిగేసుకోవడం. అలాగే రాత్రి నిద్రపోయే ముందు మళ్ళీ ఒక్కసారి పని చేయండి. ఇది సాల్ట్ థెరపీ. వేరే బాబాల దగ్గరికి వెళ్తే 5,000 తీసుకుని చెప్తారు థెరపీ. ఇది మన తేలిగ్గా ఉంటుంది. దీనివల్ల సోడియం క్లోరైడ్ దాంట్లో ఉన్నది. క్లోరిన్ ఏం చేస్తుందంటే మనలో ప్రేరణ కలిగిస్తుంది, సోడియం బ్యాలెన్స్ చేస్తుంది. ఇది సైన్స్ ప్రకారం. అంతకంటే ఇంకొకటి ఏమిటో తెలిసిన, ఈ డిప్రెషన్ పోవాలంటే ఒక మంత్రం ఉంది. పిల్లల పేరుతోటి పెద్దవాళ్ళైనా చదవచ్చు, పిల్లలు కూడా చదువుకోవచ్చు. బాబు, ఈ మంత్రం ఋగ్వేదంలోది. కంగారు పడకండి. ఏమైనా స్వరంతో చదవాలేమో, హోమం చేయాలేమో, ఏం లేదు. దేవతల పేర్లే ఉంటాయి దీంట్లో. వాళ్ళని తలుచుకుంటే మనం 15 రోజుల లోపల ఆ భావం నుంచి బయటపడతాం మనం. ఎలాగా? ఇంద్ర విష్ణు భగ త్వష్ట త్వష్ట వరుణోహి అర్యమ రవి మిత్రస్య ధనద ధాత పర్జన్య రక్షంతు. వీళ్ళు నన్ను రక్షింతురుగాక. ఎవళ్ళు? ఇంద్రుడు. అతను మీకు అంతే గానా బజానా అనుకుంటారు తప్ప ఇంద్రుడి సంగతి చాలా మందికి తెలియదు. నిజంగా అంత దుర్మార్గుడు అయితే ఆ పోస్టులో ఎందుకు కట్టి పెడతారండి? కాదు, అధికారి ఇంద్రుడు.
ఇది పరమేశ్వరి అని ధాతువు. ఆయనకేమో ఇంద్రవైభోగం అంటారు, అంటే ఆయనదేం ప్రాపర్టీ కదా, వాళ్ళ ఆవిడదే ప్రాపర్టీ అని అర్థం. అదనమాట. ఇంద్రుడి కంటే కూడా గొప్పతనం ఇంద్రానికి ఉంటుంది. అది ఇంద్ర, అంత గొప్పగా నిలబడేవాడు ఆయన ఇంద్ర. విష్ణు సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటాడు. ప్రహ్లాదుడి భాషలో అందుగలడు ఇందులేడని సందేహము వలదు. అలాంటివాడు విష్ణు. భగ, భగుడంటే సూర్యుడిలో ఒక భాగము, భాగ్యము కలిగించువాడు. ఆ సూర్యుడు వచ్చేసరికి పుష్పాలు ఇలా వికసిస్తాయి, ఆ చెట్లని ఇలా లేబడతాయి. చూడండి, ఆలోచించండి. అది భగ. త్వష్ట, త్వష్ట అంటే శిల్పము చెక్కువాడు. అంటే చెట్లని ఇలా చెక్కుతున్నాడు, కొబ్బరి చెట్టుని ఇలా నిలబెట్టాడు, పక్షుని ఇలా ప్రతిదానికి ఒక రూపుదిద్దుతాడు. త్వష్ట, త్వష్ట. వరుణ, వరుణదేవుడు అంటే మనం నీళ్ళల్లో ఉంటాడు, మనలో ఉంటాడు, మనం చేసే పుణ్యపాపాలన్నీ చూస్తుంటాడు. అందుకనే మనం నీళ్ళలో గెడుతుంటే మనం వణుకుతాం. ఇంచేత మన పాపాలు బయటికి పోయే ప్రయత్నం చేస్తాయి. అందుకని వరుణ అలాంటివాడు. అర్యమా, అర్యముడు కూడా సూర్యుడే. ఆయన ఏమిటి, మన దగ్గర ఏమైనా సంపద ఉన్నట్టయితే ఎదటి వాడికి ఇవ్వాలి ప్రయత్నిస్తామే, ఆ బుద్ధి కలిగించేవాడు అర్యముడు. అదనమాట. తన దగ్గర వేడుంది, తన దగ్గర దాచుకోవట్లేదు, ఇస్తున్నాడు. ఆఖరికి పక్షి కూడా రెక్కలిలా అని బిడ్డల్ని దగ్గర తీసుకుంటుంది. ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు ఇస్తే తను తీసుకుని పిల్లలు ఇస్తుంది. అర్యమా. రవి, రవి అంటే గొప్పగా కాంతి ఉండేవాడు రవి. పూష, పూష అంటే పోషకుడు. ఇవన్నీ సూర్యుడి పేర్లే. పూష. మిత్ర, ధనద, ధనద అంటే కుబేరుడు. వీళ్ళంతా దాత, పర్జన్య. దాత అంటే బ్రహ్మదేవుడు, పర్జన్య అది మేఘము. మేఘం గొప్పతనం ఏంటో తెలుసిన, అది సూర్యుడి ద్వారా నీళ్లు తీసుకుంటుంది, నీళ్ళన్నీ వర్షిస్తుంది. మళ్ళీ గురువులు కూడా అలాంటి వాళ్ళే. ఎక్కడా లేని పుస్తకాలన్నీ చదువుతారు, చదివి చేదనిపిస్తాయి మీ పుస్తకాలు చదువుతుంటే. అలాంటి చదివి అందమైన నీళ్ళ లాంటి బోధ వాడు చేస్తుంటారు. అందుకనే గురువుని మేఘంతో పోలుస్తుంటారు. కానీ మేఘం ఒకసారి వర్షిస్తే మళ్ళీ బయలుదేరాలి, గురువుగా ఇబ్బంది లేదు. ఒకసారి పాఠం చెప్తే సరిపోదు, ఇక మళ్ళీ కొత్తగా మళ్ళీ పాఠం చెప్పగలిగాడు. అదనమాట. అందుకని ఈ దేవతలంతా కూడా మన్ని ఎప్పుడూ రక్షింతుడుగాక. అంటే దేవతల విగ్రహాలు పెట్టుకోగల, నువ్వు తిరుగుతుంటే సూర్యుడు కనిపిస్తున్నాడు, వరుణదేవుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, నీ లోపల శక్తి ఉందే, మాట్లాడే శక్తి, అది సరస్వతి. నీ పలుకుబడి వల్ల 10 మంది, నీ మాటల వల్ల 10 మంది ఉంటారు, అది ఏమిటి? ఆ సాక్షాత్తుగా కుబేరుడు. ఇంతమంది దేవతలు, నింగినున్న దేవతల నిజవాసము హరివాసము అన్నారు అన్నమాచార్యుల వారు. ఇది మన హరివాసం అంటే. అందుకని ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, డిప్రెషన్లోంచి బయటికి వెళ్ళి తీరతారు. అప్పుడు మనం నిలబడతాం. ఎక్కడండి ఏమొచ్చిందండి, నేను చేసి తీరుతాను అన్న స్థితికి వెళ్ళగలం మనం అంతా. అదనమాట. అంచేత ఈ మంత్రం చదువుకోండి ఒక్కసారి. మంత్రం: ఇంద్ర, విష్ణు, భగ, త్వష్ట, వరుణోహి, అర్యమ, రవి, పూష, మిత్రస్య, ధనద, ధాత, పర్జన్య రక్షంతు మాం. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.